హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. అందరు బాగున్నారా? ఈ టబ్బులో అప్పుడు కర్ర పెండలం పెట్టామండి. అంటే దాదాపు పెట్టి కూడా ఇప్పుడు 6 months అవుతుంది. అయితే ఒకసారి తవ్వి చూద్దాం. దాని తీగ అంతా ఎండిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ తెచ్చి ఆ టబ్బుని ఒకసారి తీసి చూద్దాము, ఆ కర్ర పెండలం వచ్చిందా లేదా చూద్దాం అన్నట్టుగా తీసానండి. దీంట్లో ఒక మనీ ప్లాంట్ కూడా వచ్చింది. సరే, దాని తర్వాత చూద్దాము. అయితే వాళ్ళు నాకు కర్రపెండలం ఇచ్చిన వాళ్ళు అయితే 3 నెలలకే వస్తుంది అన్నారు. అసలు వచ్చిందా రాలేదా, వస్తే ఎంత వచ్చింది చూద్దామని తీస్తున్నానండి. చూద్దాము మరి అది ఎంత లోతుకున్నదో ఎట్లున్నదో. మట్టి తీయన్నా కొంచెం అంత పైపై అడుగున వరకు చూద్దాము. ఇప్పటి వరకు అయితే ఏం ఆచూకీ దొరకట్లేదు. కొంచెం అంత మట్టి తీస్తే ఏమన్నా దొరుకుతుందా, వస్తే కనుక మళ్ళీ ఒక పెండలో మళ్ళీ ఒక దాంట్లో పెడదామన్న ఆలోచన. చూద్దాం 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 సాయిరాం. ఏదన్నా మొక్క పెట్టినప్పుడు దాని నుంచి మనకు ఫలమో పువ్వు వస్తే ఆనందం వేరండి. మన మొక్కల పిచ్చోళ్ళందరికీ తెలుసు కదండి ఆనందం. 6 నెలల నుంచి ఇంత పెద్ద టబ్బు నాకు ఉట్టి కూడా ఉన్నదా అనే ఫీలింగ్ కూడా వస్తున్నది. కాయ కనుక రాకపోతే మాత్రం ఇప్పుడు ఏడిపోయిగా అట్లుంటుందండి బాధ. సరే, మట్టి అడికి బీసుకపోయినట్టు అయిపోయింది. ఉంటుందా బిస్కెట్ అవుతుందా చూడాలి. ఇక్కడ ఏదో ఒక గడ్డ లాంటిది అయితే కనిపిస్తున్నది. మంచి పెద్ద దుంప వచ్చిందండి. చూసారా ఎంత పెద్ద దుంప వచ్చిందో. ఇట్లా వస్తే అసలు నేను పెట్టిన దుంప అయితే చాలా సన్నగా పొడవుగా ఇట్లా ఉందండి. నేను దీన్ని మీకు మంచిగా కడిగి తర్వాత చూపిస్తాను. చూసారా ఎంత పెద్ద దుంప వచ్చిందో. వావ్, థ్యాంక్ గాడ్. ఇట్లా వస్తే నేను నిజంగా ఇప్పటి వరకు కూడా అమ్మ బిస్కెట్ అయిపోయింది రాదేమో అని అనిపించిందండి. అమ్మ ఇంకా చూద్దాం. ఇప్పుడు ఆశ కలిగింది కాస్త. అయితే నేను అనుకోవడము వాళ్ళు మనకి ఇచ్చిన సన్న దుంప కాబట్టి నేను అలాగే వస్తే కావచ్చు. నేను నిజంగా కర్రపెండలం ఎప్పుడు కూడా చూడలేదు కళ్ళతోటి. ఏదో యూట్యూబ్లో అట్లా రెసిపీలు చూడడం తప్ప. ఇక్కడ ఒకటి ఉన్నట్టున్నది. అడుగు వరకు మొత్తం తీసాను. ఎక్కడ కూడా ఇంకేమైతే లేదు. చూద్దాం ఇక ఇంకేమన్నా. అదొక్కటేనండి, ఒక్కటే కానీ పెద్దగా వచ్చింది. పోనీ ఇంత పెట్టినందుకు మనం ఇంత పెద్దదైనా వచ్చింది మనకి. ఇక్కడికి ఇదే 10,000 అనుకుందాం. ఒకసారి మంచిగా కడిగి మీకు చూపిస్తా ఉండండి. ఇక్కడికే పైప్ పెట్టుకున్నా. అసలు ఈ కర్రపెండలం అనేది ఎట్లుంటుందో కూడా నేను మా రాజేష్ తెచ్చింది, తెలిసిన వాళ్ళు ఇచ్చిండ్రని అప్పుడు చూడటమే తప్ప అసలు దాన్ని చేత పుట్టుకొని చూసుడు అది ఎట్లా కాస్తుంది అన్న ఐడియా కూడా లేకుండే. సరే పెట్టి చూద్దాం, ఒకసారి పెడితేనే కదా ఐడియా వచ్చేదని
పెట్టానండి. పెట్టినందుకైతే ఓకే. నేను ఇట్లా వస్తాయి అనుకోలేదు. మన గన్సగడ్డ కందగడ్డ ఉంటుంది కదా, ఆ రకంగా సన్న సన్న గడ్డలు లాంటివి వస్తాయేమో అని అనుకున్నాను. పర్లేదండి, బాగానే వచ్చింది. ఇదండి చూసారా, అంటే ఇది ఇక్కడ పలుగు తగిలింది కొంచెం నేను తవ్వేటప్పుడు. చక్కగానే వచ్చిందండి. రెండు ఇట్లా విడదీయచ్చేమో. చూసారా, రెండు ఒక్కొక్కటి హాఫ్ కేజీ అంత ఉన్నాయండి. చక్కగా వచ్చాయి. ఇక దీన్ని మనం రెసిపీ ఏం చేసుకోవాలి ఏంది అని ఒకసారి యూట్యూబ్లోనే మళ్ళీ సెర్చ్ చేద్దాం. మనకు అన్నిటికీ యూట్యూబే ఉంది కదా, యూట్యూబ్లోనే ఒకసారి సెర్చ్ చేద్దాం. నేను తర్వాత మంచిగా బకెట్లు వేసి మంచిగా కడుగుదామండి. ఇక్కడ చూసారా, ఇది పలుగు తగిలిపోతే బాగుండేది అనిపించింది. సర్లేండి, ఏదైనా మనకి ఎంత ప్రాప్తంగా అంతే. కాసేపు నీళ్ళలో నానబెడితే ఆ మట్టి అంతా పోయి చక్కగా అవుతుందండి. చూసారా, పండనిదంటూ మన దగ్గరలో కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే పండని ఫలమంటూ పువ్వు అంటూ ఏది ఉండదండి. చూసారా, దీనికి అన్నీ మళ్ళీ వేలు కూడా పుట్టుకొచ్చాయి. అంటే నేను కొంచెం లేటుగా హార్వెస్ట్ చేశానట్టే. ఇది వాళ్ళు నాకు ఇచ్చిన వాళ్ళు మట్టుకు 3-4 నెలలకే వచ్చేస్తారు, మీరు కోసేయచ్చు అన్నారు. నేను ఏమో తీగంతా ఎండిపోని అని ఇన్ని రోజులు వెయిట్ చేశా. మళ్ళీ దీనికి కూడా వేర్లు వచ్చినాయి. మళ్ళీ ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ వరకు కట్ చేసి ఒకసారి పెట్టి చూస్తా, ఒక దాంట్లో అయితే ట్రై చేస్తా. కాకపోతే దానికి కొంచెము నీళ్ళు చాలా తక్కువనే అవసరం అండి కర్రపెండలంకి అయితే నాకు తెలిసి. కాకపోతే మంచి ఎండ తగిలే ప్లేస్లో ఒకటి ఉండాలంతే. ఇదండి కర్రపెండలం విశేషం. చూస్తారు కదండి, మంచిగా 1 కేజీ వరకు వచ్చిందండి. హ్యాపీ. ఓకే, ఒకసారి ఫోటో తీసుకుందాం.